ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలిం. ఇది శ్రీమద్ రామాయణం వాల్మీకి రాసిన రామాయణంలో ఉంటుందండి. అదేవిధంగా తులసీదాసు రాసిన రామాయణంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రామచంద్రుని నామం, శ్రీరామచంద్రుని నామం ఎక్కడైతే వినపడుతూ ఉంటుందో అక్కడ అంజనీసుతుడు హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు ఉండే ప్లేస్ ఏది అని తెలిస్తే అక్కడ రామచంద్రుని నామం వినపడే చోట హనుమంతుడు ఉంటాడు. ఇది త్యాగరాజు నుండి తులసీదాసు నుంచి అందరి భక్తుల చరిత్రలో కూడా మనకు తెలిసిన ఒక అద్భుతమైన దృగ్విషయం అండి. ఇలాంటి విషయానికి ఒకరోజు చెప్తాను వినండి. హనుమంతుడు, అంజనీసుతుడు, కేసరీనందుడు, శ్రీరామదాసుడుగా పేరు మోసిన హనుమంతుడు అంటే రామనామం. రామనామంతోనే హనుమంతుడు ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది శ్రీరామ నామం కదండి. కానీ ఇలాంటి హనుమంతుడు, చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీరామచంద్రుని నామాన్ని మర్చిపోయింది ఒక క్షణం ఉందంట. అంటే శ్రీరామచంద్రుణ్ణి మర్చిపోయిన హనుమంతుడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే శ్రీరామచంద్రుని నామాన్ని హనుమంతుడు మరిచిపోవడమే పెద్ద విచిత్రాల్లోకెల్లా విచిత్రం, షాకింగ్. కానీ మళ్ళీ ఇంకొక పెద్ద షాకింగ్ ఏంటంటే హనుమంతుడు శ్రీరామచంద్రుణ్ణి మర్చిపోయిన ఈ క్షణమే హనుమంతుడు జీవితంలో అత్యున్నతం, ఆయన జీవితంలో పరాకాష్ట అంటండి. అది ఎవరు చెప్పారంటే పరమశివుడు చెప్పింది. సాక్షాత్ పరమశివుడు పార్వతీతో పలికిన పలుకనమాట. ఈరోజు హనుమంతుడు శ్రీరామచంద్రుణ్ణి మరచిపోయాడు, ఇదే పెద్ద షాకింగ్. కానీ మరచిన క్షణమే హనుమంతుడి జీవితంలో పరాకాష్ట, అత్యున్నతం అనే పదం పరమశివుడు సాక్షాత్తు పార్వతీదేవితో పలికిన పలుకండి. విచిత్రంగా అనిపిస్తుంది కదా. హనుమంతుడు రామనామం మర్చిపోవడం అంటే విచిత్రం. మళ్ళీ ఈ రామనామాన్ని మరచిపోయిన ఈ క్షణమే ఆయన జీవితంలో పరాకాష్ట, అత్యున్నతం అంట, పీకెస్ట్ పొజిషన్ అంటండి. ఏంటి ఈ విచిత్రం రామాయణంలో, బాబోయ్ అనిపిస్తుందండి. కానీ ఇది నిజమండి, వినండి. ఇది నిజంగా అందరికీ ఆశ్చర్యం గొలిపే విషయం అనమాట. ఒక మహేంద్రగిరి పర్వతం నుంచి జాంబవంతుడు ఎంకరేజ్ చేయగా మిగిలిన కోతులు అంటే ఏంటి, కిష్కింధకాండ మొదలైన తర్వాత మిగిలిన సుగ్రీవ వానర సైన్యం హనుమంతుడిని ఎంకరేజ్ చేస్తే, నీకు అత్యున్నత బలవంతుడివి, నువ్వు అతులిత బలదాముడివి అని జాంబవంతుడు గుర్తు చేసిన తర్వాత తన బలం తాను తెలుసుకొని మహేంద్రగిరి నుండి తను లంఘిస్తాడనమాట. యోజనాలు, 100 యోజనాల్లో అవతల ఉన్న లంకకు చేరుకోవడానికి సముద్రం మీదుగా లంఘిస్తాడు. ఈ లంఘించి వెళుతూ వెళుతూ అనంత వాయువుల్లో పైనుంచి వెళుతూ ఉంటాడు సముద్రంలో. ఆ వాయువుల్లో అనుకుంటాడు, ఏంటి ఈ యుద్ధంలో శ్రీరామచంద్రుని విజయం తప్పదు, ఆయన మహామహావీరుడు, చాలా పెద్ద వీరుడు, ధర్మో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు, ధర్మం విజయం సాధిస్తుంది. మరి ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు శ్రీరాముడు అని మనసులో వస్తుందంటండి ఒక భావన. ఎందుకంటే సీత కోసం, ఒక స్త్రీ కోసం, సీత కోసం ధర్మయుద్ధం శ్రీరామచంద్రుడు చేయబోతున్నాడు. ఈ యుద్ధంలో కోట్లాది మంది సైన్యం అటు ఇటు చనిపోతారు. అంటే ఒక స్త్రీ కోసం ఇంత యుద్ధం చెయ్యవచ్చా అనేది ఒక రకమైన ఒక ఆలోచన హనుమంతుడి మనసులో పుడుతుందన్నమాట. దాన్ని అక్కడ వదిలేస్తాడు. అంటే ఒక స్త్రీ కోసం జరగబోయే యుద్ధం, శ్రీరామచంద్రుడు లంకకి మీద దాడి చేయబోతున్నాడు, ఇది తప్పక జరుగుతుంది, శ్రీరామచంద్రుని విజయం కరెక్టే, కానీ ఒక స్త్రీ కోసం యుద్ధం చేయబోతున్నాడు. ఆ స్త్రీ ఎవరు అనుకుంటూ ఆలోచన అక్కడ పక్కన పెట్టి లంక దగ్గరికి చేరుకుంటూ అక్కడ లంకిని సంహరించి ఎందరో రాక్షసుల్ని సంహరించి చాలా సూక్ష్మ రూపంలో లంకకి లోపలికి వెళతాడు సీతాన్వేషణ కోసం. సీతని ఒక పెద్ద పెద్ద గదుల్లో, రావణుడు గదుల్లో వెతుకుతాడు. మనకు తెలిసిందే కిష్కింధకాండలో మొత్తం వెతికినా ఎక్కడా సీత దొరకదు. బట్టలు విప్పుకుని ఉన్న స్త్రీలు రావణుడి దగ్గర పండుకుని ఉంటే అందులో వెతికి తనకు తానే బాధపడతాడు. అరే శ్రీరామచంద్రుడిని భార్యని ఎక్కడ వెతకడమా, ఎక్కడ ఎందుకు ఉంటుంది, ఏ వనాల్లో ఉంటుందని అప్పుడు బయటకు వచ్చి వనంలో వెతుకుతూ ఉంటాడు. అక్కడ దొరకదు. అయినా తనకు తాను ఆత్మహత్య చేసుకుందామా, ఎందుకంటే నేను లేదు అని చెప్తే సుగ్రీవుడు తర్వాత లేదు అని చెప్తే లక్ష్మణుడు, లేదు అని చెప్తే శ్రీరామచంద్రుడు, అదే సూర్యవంశం అంతమైపోతుంది, కాబట్టి ఈ న్యూస్ని ఇక్కడే అంతమైపోయి నేను ఇక్కడే చనిపోతే వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు
అనే ఒక విపత్కరమైన పరిస్థితికి దిగజారిపోతాడనమాట. ఆత్మహత్య పరిస్థితికి, సూసైడల్ మూడ్‌కి. కానీ తనకు తాను తెములుకుని హనుమంతుడు కదా! తనకు తాను తెములుకొని ఒక యాస్ట్యూట్‌గా ప్రవర్తించు, చాలా తెలివిగా ప్రవర్తిస్తూ జాగ్రత్తగా కాదు అని మళ్ళీ తనకు తానే ఆత్మవిశ్వాసంతో వెతకడం ప్రారంభిస్తాడు. అప్పుడు అశోకవనం అనే రావణుడి ఒక వనంలో, బృందావనం లాంటి అశోకవనంలో ఒక చెట్టు కింద ఒక స్త్రీని దూరంగా చూస్తాడండి. అప్పుడు వెన్నెల వస్తూ ఉంటుంది. ఇంకా దగ్గరికి కనుచూపు దగ్గరలో ఆవిడెవరో చూడడానికి వెళుతారు. ఆవిడ బక్కపలిసిపోయి జాగ్రత్తగా ఉందా కాబట్టి సీత అయి ఉంటుందని వెళతాడనమాట. ఆ క్షణమండి హనుమంతుడు జీవితంలో శ్రీరామచంద్రుని మర్చిపోయాడు. ఎందుకు అంటే ఒక నవజాత శిశువు, అప్పుడే పుట్టిన శిశువు కూడా అమ్మ దగ్గర మాతృ హృదయాన్ని, మాతృత్వాన్ని ఆస్వాదించే ఒక శక్తి ప్రకృతి ఇస్తుందన్నమాట. ఇక్కడ హనుమంతుడు తన తల్లిని చూసినట్టు ఫీల్ అవుతాడనమాట. సీత ముఖార విందాన్ని ఒక్కసారి చూడగానే అపారమైన కరుణను కలిగిన ఒక స్త్రీ కనిపిస్తుందనమాట. ఆ ముఖాన్ని చూడగానే, ఆ ప్రతిరూపాన్ని చూడగానే, ఆ శరీరాన్ని బక్కచిక్కిన ఆ శరీరాన్ని చూడగానే శ్రీరామచంద్రుణ్ణి హనుమంతుడు మరిచిపోతాడు. ఎందుకు మరిచిపోతాడు అంటే సీత 1000 రాముల్ని మించి ఉంటుందన్నమాట కరుణలో. అద్భుతమైన రూపం. చెప్పాను కదండి, ఒక నవజాత శిశువు ఒక తల్లి రొమ్ముల మీద పడి పాలు తాగుతూ ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క దశ మైమరిచిపోయే ఒక అమృత దశ అంటారంట. అమృతం తాగుతూ ఉంటారు, అమృతాన్ని తాగినట్టే. అందుకని ఇంకా తండ్రి గుర్తొస్తాడండి. అమ్మ దగ్గర పాలు తాగే శిశువుకి తండ్రి గుర్తొస్తాడా? శ్రీరాముడు అంటాడు. శ్రీరామచంద్రుణ్ణి మరచిపోయిన క్షణం హనుమంతుడు సీతని మొట్టమొదటిసారిగా లంకలో చూసిన క్షణంలో అలా ఉండిపోతాడనమాట. ఆ పరమమాతను చూసి ఆ కరుణామృతాన్ని, అద్భుతమైన రూపాన్ని, కరుణికి ప్రతిరూపం, తల్లులకి తల్లులైన అమ్మకైనా సీతను చూసిన తర్వాత హనుమంతుడు రాముణ్ణి మర్చిపోయి అప్పుడు అనుకుంటాడు. ఇందాక డౌట్ వచ్చింది కదండి ఒకటి, ఒక స్త్రీ కోసం కోట్ల మందిని సంహరించవచ్చా అని ఇప్పుడు అనుకుంటాడంట. ఇంతటి కరుణ కలిగిన సీతమ్మ కోసం, ఈ స్త్రీమూర్తి కోసం, ఈ ప్రాతివ్రత్యానికి మరో రూపమైన ఈ సీత కోసం రాముడు సృష్టిని నాశనం చేసినా పర్వాలేదు అని అనుకుంటాడంట. ఆ క్షణం మరిచిపోయినప్పుడు పరమశివుడు పార్వతితో చెప్తాడనమాట, హనుమంతుడి జీవితంలో ఇది ఆ జీవితానికి పరాకాష్ట, అత్యున్నతమైన స్థితి. ఎందుకంటే సీతారాములు, సీత లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా సీత లేరు. ఇప్పుడు ఈ రాముడు విడబడి ఉన్నాడు సీత నుండి. ఈ సీతను రాముడికి దగ్గరికి చేర్చడానికి ఒక వారధి హనుమంతుడు. ఇప్పుడు ఈ హనుమంతుడు తన ఉచ్చస్థితి అయిన రామాయణంలో పీకెస్ట్ పొజిషన్ సీతని చూడడం, ఈ సీతని రాముడి దగ్గరికి కలపబోతున్నాడు. తల్లిని ఒక బిడ్డ మొట్టమొదటిసారిగా అమృతం తాగే ఒక పాలు తాగినట్టు సీతను కలిశాడు. ఇక్కడ హనుమంతుడు జీవితం సార్థ దశకు వచ్చింది. ఎందుకంటే రాముడిని కలుసుకోవడం సార్థకం కాదండి. రాముడు తర్వాత సీతను కూడా కలుసుకుని ఇద్దరిని చూసిన తర్వాత హనుమంతుడి జీవితంలో పరాకాష్ట. ఇప్పుడు వీళ్ళిద్దరం కలపడానికి కిష్కింధకాండ అనేది అత్యున్నతమైంది. రామాయణంలో అన్ని కాండల్లోకెల్లా కిష్కింధకాండ వినడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని కంబ రామాయణం నుండి, తులసీదాసు రామాయణం నుండి, వాల్మీకి రామాయణం నుంచి, మొల్ల రామాయణంలో అన్ని రామాయణాల్లో సీతను హనుమంతుడు కలవడం అనేది అత్యంత ప్రధానంగా చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి రామాయణ పరాకాష్ఠకి వెళ్ళింది. హనుమంతుడి జీవితం కూడా పరాకాష్ఠ. ఎందుకు పరాకాష్ఠ అంటానంటే పరమశివుడు చెప్పిందేనండి. సీత చూసిన తర్వాత ఆయన చిరంజీవి తత్వం వస్తుంది, సీత ఆశీర్వాదం వల్ల వస్తుంది. తర్వాత చాలా ఆశీర్వాదాలు వచ్చినా సీతను ఆశీర్వదించిందే ఇంపార్టెంట్. సీతమ్మ కూడా అపారమైన కరుణా సముద్రం. అక్కడ త్రిజట 300 మంది రాక్షసులు లంకలో ఉన్న వాళ్ళెవ్వరినీ ద్వేషించుకోదు. హనుమంతుడు సీతను చూసే సమయం ఎప్పుడో తెలుసండి, 10 నెలల పాటు రావణుడు బందీఖానాగా ఉంటుంది. అప్పటికి 8 నెలలు అవుతుంది, ఇంకొక 2 నెలలు అనమాట. 8 నెలల పాటు బందీఖానాగా ఉన్న సీతమ్మ ముఖం ఎలా ఉంటుందండి? బక్క చిక్కిపోయి ఉంటుంది. కానీ ఆవిడలో ఉన్న కరుణ అలాగే ఉంటుంది. ఎందుకంటే కరుణ అనేది స్థిరంగా ఉంటుంది సీతలో. ఇది రామాయణంలో సీత గొప్పదా రాముడు గొప్పదా అనే ఒక సందర్భం వచ్చినప్పుడు కూడా
శ్రీరామచంద్రుడి మాటల్లోనే శ్రీరామచంద్రుడే చెప్తాడు, సీత లేకపోతే రాముడు లేడు, అందరూ రాముడు గొప్ప శ్రీరాముడు గొప్ప అంటారు, సీత లేకుండా నేనెక్కడ గొప్ప అని రెండో పెళ్లి చేసుకోమన్నప్పుడు సీత గొప్పతనాన్ని రాముడే సీత గొప్పతనాన్ని చెప్పి నాకంటే సీతే గొప్పదని రాముడే చెప్పిన సందర్భం ఉంటుంది. కాబట్టి అమ్మను చూసిన తర్వాత పిల్లోడు ముఖం ఎలా ఉంటుందండి? హనుమంతుడు. ఇలాంటి హనుమంతుడు రాముణ్ణి మర్చిపోయిన క్షణం సీతను చూసిన క్షణం, సీతమ్మను చూసిన క్షణం, సీతమ్మని ఓదార్చిన క్షణం, సీతమ్మ నుంచి వరం పొందిన సందర్భం. ఆ సీతమ్మే చెప్పిద్ది, నా జీవితంలో నువ్వు చేసిన రుణాన్ని తీర్చుకోలేను హనుమంతుడా అని. కాదమ్మా, నేను నిన్ను కలవడమే నా జీవితానికి పరమార్థమమ్మా అని కూడా హనుమంతుడు చెప్తాడండి. ఒక అద్భుతమైన సంభాషణ సీతా హనుమంతుల మధ్య జరుగుతుందని. ఈ సంభాషణ రామాయణంలో ఇంత అత్యున్నతమైన సంభాషణ లేనే లేదు. అందుకని కిష్కింధకాండ వింటే పాపాలు పోతాయి, ఆత్మవిశ్వాసం పెరిగిద్ది అని చెప్తారు. అది అంత అద్భుతమైన ఒక అద్భుతమైన సంభాషణ. తల్లి బిడ్డకి జరిగిన సంభాషణ ఒక సృష్టించిన ఒక అద్భుతమైన పుత్రుడికి మధ్య జరిగిన సంభాషణ సీతా హనుమంతుల మధ్య మనం చూస్తూ ఉంటామండి. తల్లిని బిడ్డ ఓదార్చే సమయం, బిడ్డ గొప్పతనాన్ని చూసే క్షణం. ఇంకొకటి కూడా చెప్తానండి, సీతమ్మకి గొప్పలు చెప్పుకుంటాడు, తన గొప్పలు తాను హనుమంతుడు. ఇదేంటిరా, సీతమ్మకి గొప్పలు చెప్పుకోవడం ఏంటి? సీతమ్మ ముందు హనుమంతుడికి ఏమైనా గొప్పలు చెప్పుకుంటాడా అనుకుంటామండి. ఎందుకంటే తల్లి ముందు అమ్మ నేను ఎంత బలవంతుడినో చూడని కప్పగొంతులు వేసినట్టు పంచముఖ ఆంజనేయుడు పంచముఖ రూపాన్ని చూపిస్తాడండి. సీతమ్మ సంతోషపడద్దు, అమ్మ సంతోషపడద్దు కదా పిల్లవాడిని చూస్తే. కానీ ఎందుకు చూపిస్తున్నాడంటే సీతమ్మకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి. చూడమ్మా, రాముని దోషుడు నేను ఎంతున్నాను, నీకేందమ్మా భయం, రామ నేను తీసుకెళ్తానంటాడు. ఒక అద్భుతమైన సంభాషణ అక్కడ మనం సీతా హనుమంతుల మధ్య చూడవచ్చండి. ఇంత రామాయణానికే ఒక అత్యున్నతమైన పరాకాష్ఠగా కూడా ఈ సందర్భాన్ని, ఈ యొక్క దృశ్యాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకని ప్రతి రామాయణంలో కూడా ఎన్ని భాషలు ఉన్న వేలాది రామాయణంలో అత్యున్నతమైంది సీతను హనుమంతుడు కలవడం. అదే హనుమంతుడు శ్రీరామచంద్రుని మర్చిపోయిన క్షణం, కానీ హనుమంతుడి జీవితంలోనే పరాకాష్ఠ అత్యున్నతమైనది సీతను హనుమంతుడు చూసినప్పుడే. అప్పుడే హనుమంతుడికి ఆయన జీవితానికి ఒక పరాకాష్ఠ, ఒక సార్థకత లభించిందని చెప్పవచ్చు. ఇది రామాయణంలో జరిగే ఒక అద్భుతమైన చిత్రం అండి. రామాయణంలో ఇలాంటి ఎన్నో చిత్రాలు. అందుకని ఇది భారతీయులో ఒక డిఎన్ఏలోకి ప్రవేశించిందనమాట. అందుకని రామాయణాన్ని ఇండియన్ డిఎన్ఏగా చూస్తారు. అది సీతారాములు వాల్మీకి భారతీయులకు ఇచ్చిన ఒక అద్భుత గ్రంథం. భారతీయులకే కాదండి, ప్రపంచ మానవాళికి ఇచ్చిన ఒక అద్భుతమైన లోక కళ్యాణానికి ఇచ్చిన ఒక గ్రంథమే శ్రీమద్ రామాయణం.